సుప్రీంకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. సెక్షన్ 17A పైనే రెండు పక్షాల వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిఐడి తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించి కీలక కేసు క్వాష్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విచారణ జరగబోతుంది. ప్రధానంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ కు సంబంధించి మొత్తం 2 సార్లు వాదనలు జరిగాయి. మూడోసారి వాదన కోసం ఈ రోజుకు సుప్రీంకోర్టు న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోని ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే అట్లాగే సిద్ధార్థ ఇద్దరు వాదన వినిపిస్తే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరఫున ముకుల్ రోహత్గి తన వాదన వినిపిస్తున్నారు. ప్రధానంగా 17A గతంలో ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు జరిగాయి. పోటాపోటీ వాదనలు జరిగాయి. గతంలో ఒక్క రోజంతా హరీష్ సాల్వే వాదన వినిపిస్తే, ఆ తర్వాత ముకుల్ రోహత్గి తన వాదన వినిపించిన నేపథ్యంలో కోర్టుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ కేసుకు సంబంధించి ఈ రోజు వాయిదా వేయింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభమైన వెంటనే ముకుల్ రోహత్గి తన వాదన వినిపించే అవకాశం ఏర్పడింది. ప్రధానంగా 17A సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు వర్తిస్తుంది. కేసు అరెస్ట్ చేసే సమయంలో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించడంతో పాటు గతంలోని కోర్టు ప్రొసీడింగ్స్, దాంతో పాటు గతంలో వివిధ సంబంధించిన కేసుల్లోని సంబంధించిన తీర్పులు లాంటి అంశాలను కూడా హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోని మరోపక్క దీన్ని కౌంటర్ చేస్తూ రోహత్కి కూడా తన వాదన వినిపించారు. చంద్రబాబు ప్రస్తుతం పరిస్థితుల్లోని పూర్తిగా 17A ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసు ఎప్పుడు 2015లోని కేసుకు సంబంధించి విచారణ ప్రారంభమైంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా విచారణకు సంబంధించి పోటాపోటీ జరుగుతున్నాయి. వాదులు ఎవరికి వారు కౌంటర్ గా కొనసాగిస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో చంద్రబాబుతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు మీద పూర్తి ఆశలు పెట్టుకున్నారు. దీంతో క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న తరుణంలోని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోని ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభం కానుంది. అలాగే గాలిబ్, అంటే అంగళ్ళ అల్లర్ల కేసుల్లో కూడా దీనికి సంబంధించి వీడియోలు ఇరుపక్షాల కోర్టు ముందుంచాయి. ఈ క్రమంలో మరి చంద్రబాబుకు బెయిల్ వస్తుందా, రావడం లేదా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో కూడా అంగళ్ళ అల్లర్ల కేసు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ మీద ఈ రోజు విచారణ జరగబోతుంది. ఈ కేసులో ప్రధానంగా వీడియో ఫుటేజ్, ఎందుకంటే చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తూ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లా ప్రాంతంలో ఒక ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతం నుంచి వెళ్ళటంతో అల్లర్లకు ప్రోద్బలించారు అనేది మాత్రం ప్రధానంగా పోలీసుల ఆరోపణలు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను కూడా కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఈ ఫుటేజ్ కు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. విచారణ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించి అంగళ్ళ అల్లర్లకు సంబంధించి బెయిల్ పై విచారణ తర్వాత తుది నిర్ణయాన్ని హైకోర్టు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.